యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల వారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనకెంతో అవసరమైనవి, మనం ఇష్టపడేవి, మనం ప్రేమించేవి ఒక్కొక్కసారి మన యొద్ద నుండి దూరం చేయబడుతుంది. అలా చేయబడినప్పుడు మనము నిరుత్సాహంతో కృంగిపోతూ ఉంటాం. ఇది మనుషులకు సహజంగా జరిగే విషయమే. కానీ ఇది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తానుసారంగానే ఇది జరుగుతున్నది. దేవుడు నిన్ను ఆశీర్వదించటానికే ఇలా జరిపిస్తున్నాడని గ్రహించి నీవు ఆయన వైపు చూడు. నీవు దేవుని సహాయాన్ని కోరుకో. నిరుత్సాహపడక, అధైర్యపడక, ఏ విధంగానూ మన నిరాశను, నిస్పృహను దీవెనకరంగా మార్చుకోగలమో ఆలోచించుకోవాలి. నేడు నీవు ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలు, కష్టాలు ఒకరోజు ఇదే పరిస్థితిలో ఉన్న వేరే వ్యక్తికి నీ మాటలు, నీ అనుభవాలు వారికి దీవెనకరంగానో ఆదరణ పుట్టించున్నట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. నీ శ్రమలు, నీ కష్టాలు అనేక మందికి దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. అందుకని అధైర్యపడకు. నీ దేవుని యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకు ఏమీ తక్కువ కాదు. నీ ప్రతి సమయంలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ మనుషులు చేసే సహాయం కంటే ఎక్కువ సహాయం చేసే దేవుడు నీకున్నాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యమునగు బాహువులు నీ క్రిందనుండునని వాక్యము సెలవిస్తున్నది. నీ దేవుడే నీకు సహాయకుడు. దేవుడు నీవు సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన నీకు అనుమతించుడు. ఈ శోధనల వెనుక నీకు ఆశీర్వాదము దాగి ఉన్నది అనేది గుర్తించు. నిరాశ చెందకుండా ఆయన వైపు నీవు చూసినప్పుడే ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ బహుమతిని దేవుని నుంచి నీవు పొందుకోగలవు. అలా పొందుకున్న వేళలో నీ హృదయం ఎంతో సంతోషిస్తుంది. అది రాబో తరము వారికి, నీతోటి పనిచేయు వారికి, నీతోటి ఉన్నవారికి అది ఎంతో దీవెనకరంగా మార్చబడుతుంది. యెహోవా నీ కార్యములన్నింటిలోనూ, నీవు చేయ ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదించు దేవుడు ఆయన. యథార్థంగా ఆయన వైపు చూడు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు దేవుడు, కృషించిన వారందరినీ నింపు దేవుడు ఆయనే. కనుక మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయన మీకు అగుపరచును. అందుకే నేడు ఇటువంటి కొన్ని శ్రమలు నీకు ఎదురవుతాయి. అది దేవుని అనుమతి ద్వారానే నీకు వచ్చింది అని నీవు గ్రహించి దేవుని వైపు చూడు. వీటిని ఎలా అధిగమించాలి, ఎలా వీటి నుంచి విడుదల పొందాలి అన్నదాన్ని నీవే ఆలోచించుకోకు. దేవుని సహాయాన్ని పొందుకో. దేవుని యొద్ద సహాయం అడిగి పొందుకో. ప్రార్థించు, ఇంకెక్కువ ప్రార్థించు. ఇంతవరకు ప్రార్థిస్తున్న వాటికంటే ఇంకెక్కువ సమయం కేటాయించి దేవునితో నీవు గడిపినప్పుడు ఈ పరిస్థితులన్నీ నీకు మార్చబడుతుంది. నీవు దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను ఇతరుల ఎదుట నిన్ను గొప్ప చేయడానికి దేవుడు మొదలుపెట్టబోతున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.